దీన్ని ఎలా అడుగుతూనే ఉన్నాం అజెండా పట్టి ఇవ్వండి సార్. యాక్చువల్గా అజెండా అనేది 3 days ఉండే ఇవ్వాలి, కానీ రాత్రి వరకు ఈ అజెండాలోని అంశాలు ఇంక్లూడ్ అవుతూనే ఉన్నాయి. ఒక్కొక్కటి కొట్టుకు రావడం. యాక్చువల్గా మీటింగ్ మేము అనుకున్నది 31 తేదీ పెట్టుకున్నాం అనుకోండి. మీటింగ్ 31 పెట్టుకున్నాం అనుకుంటే పెన్షన్లు రేపటికి ప్రీపోన్ చేసినారు. స్టాఫ్ ఎవరు దొరకదు. అయితే వారాలు కూడా మీరు కూడా బిజీగా అయిపోతారని చెప్పి ఉద్దేశంతో నిన్న సాయంత్రం చైర్మన్ గారు ఫోన్ చేసి మీటింగ్ 31 వరకు ఈ రోజు పెట్టేసి అని అన్నందుకు అప్పటికప్పుడు తయారు చేయడం మేము యాక్చువల్గా 3 days ముందే ఇవ్వాలి, కానీ ఈ అంశాలు ఫైనలైజ్ కాకపోవడం వల్ల లేట్ అవుతుంది. ఈ రోజు ఉదయం మీకు చెప్పినా బాగుంటుంది సార్. 5 అంటే ఈ రోజు ఉదయం కూడా ఒక అంశము ఇంక్లూడ్ చేసినాడు చైర్మన్. గుర్తొచ్చే కొద్ది రాసుకుంటూ వస్తుంటారు. కరెక్టే సార్. పోయిందూరు ఎమ్మెల్యే సార్ గారు చెప్పినారు, చైర్మన్ గారు చెప్పినారు. అది కేసు కబ్జా కేసు ఏమైందో కూడా చెప్పలేదు సార్. దీంట్లో కూడా రాలేదు. దీంట్లో ఎందుకు అవసరం ఉంది? అవును సార్, అయిందా లేదా అనేది వర్క్ ఫీడ్బ్యాక్ చెప్పాలి కదా సార్. అసలు వర్క్ అవ్వడమే లేదు అది. కేసు పోలీసు స్టేషన్కి సంబంధించింది అది. మనం చేయాల్సిన పని ఏంటి? మనం కేసు పంపిస్తాము, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తాం, ఈసీ తీసుకుని పోయినాం, డాక్యుమెంట్ తీసుకొని పోయినాం. మనం ఏమైందో కానీ చెప్పడం లేదు కదా సార్. నేను మన మీ ముందర అందాన్ని పంపించాను. అవును సార్, పేపర్లో ఇచ్చినాడు. ఇంకా అది ఓపెన్గా చెప్పుకుంటే బాగుండదు. అవన్నీ డిస్కస్ చేసేసి సిఐ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేస్తానన్నారు. అది ఒకసారి ఎమ్మెల్యే గారు మాట్లాడితే అయిపోతుంది. సార్ వర్క్లే జరగడం లేదు అసలు. వర్క్ చేయని వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టండి అని చెప్తున్నా. కానీ మీరు ఒక్కరిని పెట్టండి. కింద ఒక కాంట్రాక్టర్ అన్నా పెట్టండి బ్లాక్ లిస్ట్లో. 2 కాంట్రాక్టర్లకి నోటీస్ ఇచ్చాము. 2 కాంట్రాక్టర్ నోటీస్ ఇచ్చాము. రామచంద్రుడికి ప్లస్ ఖాదర్ ఇద్దరికి నోటీస్ ఇచ్చాము. రేపు ఖాదరు అకోల 6వ వార్డులో స్టార్ట్ చేస్తున్నాడు పని. వాళ్ళని చాలా మంది పెండింగ్ ఉంది. అందరి కౌన్సిలర్లు అందరికీ ఆహ్వానం. రేపు ఉదయం 9:30. ఈరోజు మధ్యాహ్నం పంపిస్తారు. అట్లనే మసీదు అవతల ఇంతల రోడ్డు అవతల ఇక్కడ మా వార్డులో 5 నెలల నుంచి కాలువలు క్లీన్ చేయడం లేదని ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తారు. లైట్స్ ఎక్కడంటే ఎక్కడ లైట్స్ పోయినా ఇంకా వేరేదన్నా అది చూసి కాలువలు క్లీన్ చేయకుండా దోమలు ఎక్కువ జ్వరాలు వస్తుంది. Jajari